మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మాజీ సీఎం స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి, మాజీ మంత్రి స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి 6వ వర్ధంతి నిర్వహించారు. అనంతరం ఇరువురు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. పేద విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్, వైద్యం కోసం పేదలు ఇబ్బంది పడకుండా ఆరోగ్యశ్రీ పథకం, 108 పథకం వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు సేవలు అందించారని పలువురు కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నారు. అనంతరం మాజీ మంత్రి స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తి అని, చాలా ముక్కుసూటితనం, అవినీతికి ఆమడ దూరం, నమ్ముకున్న ప్రజలకు సేవ చేయడం, నిస్వార్థ పరుడని, తాను తుదిశ్వాస విడిచే వరకు ప్రజాసేవకే అంకితమయ్యారన్నారు. తుదిశ్వాస విడిచే వరకు ప్రజాసేవకే అంకితం అవుతానని ఎప్పుడు చెప్పే ముత్యం రెడ్డి తాను చెప్పినట్టుగానే ప్రజా జీవితంలోనే ఉంటూ తుదిశ్వాస విడిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, ఫిషర్మెన్ మండల అధ్యక్షులు సుధాకర్, పార్టీ నాయకులు రాజేష్, జానీ, మోతిలాలు, తాళ్ల కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని అదేవిధంగా మా దుబ్బాక నియోజకవర్గ ముద్దుబిడ్డ, రైతు బిడ్డ ముత్యం రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులము అలా వర్ధంతి చేయడం జరిగింది. తను చేసిన సేవలు మరవలేనివి. ఇలా చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రతి కుటుంబము ఇంట్లో ఒక ఫోటో పెట్టుకొని దేవుని లెక్క పూజిస్తారు. అదేవిధంగా దుబ్బాక మా ముత్యం రెడ్డి గారిని కూడా అభివృద్ధి పదంలో దుబ్బాక నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి ఘనమైనటువంటి వ్యక్తి మా యొక్క ముత్యం రెడ్డి గారు. వారి ఆశయాలు కొనసాగించాలని, తన కుమారుడైనటువంటి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని మా కార్యకర్తలం అందరం కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా చూస్తే ప్రతి కార్యకర్త కూడా ఇలా ముత్యం రెడ్డి గారి చేసిన సేవలు దుబ్బాక నియోజకవర్గంలో ఏ విలేజ్ పోయినా కానీ ఒక రోడ్లు కానీ ఒక భవనాలు కానీ ఆయన ఆయంలో చేసినటువంటి ఘనత ఉంది. ఇక్కడ మన నార్సింగి మండలంలో చూస్తే కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి ఫలాలే ఉన్నాయి తప్ప ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ చేసింది లేదు. మరి అదేవిధంగా ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆయం వచ్చిన తర్వాతనే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, ప్రత్యేకంగా బస్సులు ప్రయాణికులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతూ ఉన్నాయని మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సంతోషపడతా ఉన్నాం. కాబట్టి వారి యొక్క ఆశయాలను మేము కొనసాగిస్తామని పేర్కొంటా ఉన్నాం. ఆశయాలు